బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకురాలు పావని గౌడ్ గారు, మీరు అంతగానం మాట్లాడుతున్నారు కదా. మొన్నటి వరకు మా ఆదిశీనన్న రాకముందు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్ బాబు, జర్మన్ బాబు, అక్కడ వెమ్లవాళ్ళు అందరు జర్మన్ బాబు అనే పిలుస్తారు, జర్మన్ గెస్ట్ హౌస్ అనే పిలుస్తారు. అక్కడ జర్మన్ బాబు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో అసలే లేడు. తనను కలవాలంటే జర్మన్కు పాస్పోర్ట్ తీసుకోవాలి, వీసా తీసుకుంటేనే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటేనే ఎమ్మెల్యే కలిసే సిచ్యువేషన్ ఉండే. కానీ మా ఆదిశీనన్న అట్లా కాదు. ప్రొద్దున లేస్తే ఆదిశీనన్న అని పిలవంగానే పలిగే వ్యక్తి మా ఆదిశీనన్న గారు. మా ఆదిశీనన్న గురించి తప్పుడు ప్రచారాలు కానీ తప్పుడు వాక్యాలు కానీ చేస్తే ఖబర్దార్ నీకు మేము ఊరుకోము. మా ఆదిశీనన్న ఎప్పుడు కానీ ఓడినా ఇప్పుడు గెలిచినా కూడా ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు. ప్రజలను బాగోగులు చూసుకుంటూ ప్రతి ఒక్క పని చేసి పెట్టే వ్యక్తి మా ఆదిశీనన్న గారు. మీ బాపు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి పోయి ఎండిపోయిన కెనాల్ చూపించి ఇది ఎండిపోయింది, ఇది వెమ్లవాడదే అంటున్నావు. ఇంకొకసారి మా ఆదిశీనన్న గురించి కానీ అసత్య ప్రచారం మా ఆదిశీనన్న గురించి కానీ చేస్తే ఖబర్దార్ మేము ఊరుకునే